గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సిర్తాజ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పీయూష్ గోయలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. వానాకాలం సీజన్ కు సంబంధించి తెలంగాణకు రావాల్సిన యూరియా పూర్తి స్థాయిలో అందలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం లేదు. వ్యవసాయం పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి 596 కోట్లను త్వరగా రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు రేవంత్. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ టు వరంగల్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఇటు వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ను ఎయిరో డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం ఢిల్లీ పర్యటన అసలు ఎలా సాగుతోంది? ఇక ఇవాల్టి షెడ్యూల్ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవాలి? రైట్ సర్తాజ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మొదటి 2 రోజులు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలి, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలంటూ కూడా వారికి విజ్ఞప్తి చేశారు. దానిలో భాగంగా మొదటి రోజు కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యను కలిసి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి అలాగే క్రీడల అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలంటూ కూడా మన్సుఖ్ మాండవ్యకు వినతి పత్రం సమర్పించారు. ఇక నిన్న ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయాలంటూ కూడా ఆయనకు విజ్ఞప్తి చేశారు. దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటా పెంచాలంటూ కూడా ఆయన తెలియజేశారు. నిన్న ఏదైతే తెలంగాణకు రాష్ట్ర అవసరాలు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగానికి ఇప్పుడు రానున్న వానాకాలం సీజన్ సంబంధించి ఏప్రిల్, జూన్ నెల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.07 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలంటూ కూడా జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూలై నెలకు సంబంధించి 63,000 మెట్రిక్ టన్నుల దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా, 97,000 మెట్రిక్ టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 29,000 మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే దేశానికి చేశారని ఆ కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ కూడా తగిన ర్యాక్లను కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తంగా చూసుకుంటే ఎరువుల కొరత తీర్చే విధంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలనేది ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. తర్వాత నిన్న సాయంత్రం 4:30 పీయూష్ గోయల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలంటూ కూడా ఆయన తెలియజేశారు. వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహకారం, అలాగే హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ ను మంజూరు చేయాలంటూ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇక జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలుకు సంబంధించిన అమలు ట్రస్ట్ కు ఆమోదించిన 596.61 కోట్లు త్వరగా విడుదల చేయాలంటూ కూడా మంత్రిని అంటే పీయూష్ గోయల్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. మొత్తంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆదిబట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ ఏరోస్పేస్ పార్క్ ను ఏర్పాటు చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ను ఏరో డిఫెన్స్ కారిడార్ ను మంజూరు చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు. ఇక మొదటి 2 రోజులు కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు
వినతి పత్రాలు వారికి సమర్పించి నిధులు కేటాయించడం కానీ ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా కేంద్ర మంత్రులను కోరారు. ఇక 3వ రోజు కూడా ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు పర్యటనలో భాగంగా మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రాజ్నాథ్ సింగ్ గాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు అయితే కోరినట్లుగా తెలుస్తుంది. వారి అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత వారిని కలిసి రాష్ట్ర అభివృద్ధి సహకరించాలంటూ కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలుస్తారంటూ కూడా ఆ సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సీఎస్ మొత్తానికి ఇటు సీఎం ఢిల్లీ టూర్ బిజీగా సాగుతోంది. నిన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా పీయూష్ గోయలతో భేటీ అయ్యి తెలంగాణకు రావాల్సిన నిధుల రిలీజ్ పై ఆయన చర్చించారు. అలానే యూరియాకు సంబంధించి కూడా ఆయన చర్చించారు. ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన చర్చించే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి రిలీజ్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, ఇక తెలంగాణకు సంబంధించిన ఒక ప్లాన్ ను ఇటు కేంద్ర మంత్రులకు వివరించే అవకాశం కనిపిస్తోంది.